ఇప్పుడు ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది ఇక్కడ సపరేట్ గా. తెలుసు తెలుసు, నాకు తెలుసు జాక్. ఇదొకటి ఉన్నది ఇక్కడ, నాకు తెలుసు. మనోజాను, ఇద్దరు సేవకులు, సిద్ధు సోనియా, శ్రీ ప్రియాంక కూడా నాకు జాయిన్ అయిపోయారు. అవునా? అబ్బా, నూకరాజు కూడా అటే వెళ్తున్నాడు. ఇప్పుడు భానుజాను లీడ్ తీసుకొని మొత్తం ఒక టీం ని ఫామ్ చేసుకున్నారు. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. ఇవన్నీ వీళ్ళందరూ సంధ్య అందరు అనుకుంటున్నారు. సంధ్య కిడ్ కాదు, చాలా తెలివైంది. సార్ పైకి ఆయనట్టు లత్కూర్ గడ్లా కనిపించినా కూడా లోపల ఆయన ఇంటెలిజెంట్ సార్, లోపల ఆయన ఇంటెలిజెంట్. మనం దిల్ సాఫ్ ఉన్నాం. దిల్ సాఫ్ ఉన్న వాళ్ళకి మనసులో మనకి ఏం ఉండదు. వాళ్ళు మనసు నిండా ఇప్పుడు ఏం చేయాలి అన్న ఆలోచనలు ఉన్నారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఇలా చూస్తే హాంటింగ్ లా ఉన్నాడు అని భావించినోడు పాజిటివ్ అని పెట్టి పక్కన ఎలా పెట్టుకుంటాడు? అదే మ్యాజిక్. ఓకే. నంబర్ 4, నువ్వు ఎంటర్టైన్మెంట్ చెయ్యి. నువ్వు నూకరాజుని డామినేట్ చెయ్యాలి. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా అని నువ్వు ఎంటర్టైన్ చెయ్యి. మనము ఎట్లా టైటిల్ కొట్టమని అని అడుగు. నాకు ఊపు లేదు. రాజు, నువ్వెందుకు ఏడ్చావో నువ్వు వెళ్ళాడు. నువ్వు మనిషి పశువారా? నాదే తప్పు, సారీ అని చెప్పాను కదా. సారీ. నువ్వు అలా వచ్చి వంటగది దగ్గర కూడా చాలా కూల్గా అడిగావు నువ్వు. నేను మాత్రం అరిచి చెప్పాను నీకు సమాధానం. బట్ ఏంటి ఏదో 2 ఆపిల్స్ ఏదో అంటున్నావు, నాకు అర్థం కాదు. అర్థం కాదా? దాని దగ్గరికి వెళ్ళక 2 సార్లు నువ్వేంటంటే నువ్వు ఇంగ్లీష్ మీడియం, నీకు అర్థం కాదు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. క్లారిటీ లేకుండా తెలియకుండా అలాగే ఉంది. నువ్వు వెళ్ళాడు ఫస్ట్ సేపు ఏడు, అందరికి నువ్వు ఏడ్చావని తెలియాలి కదా. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. తెలియడానికి ఎవరు ఏడవారు ఇక్కడ. నీకు మైండ్ పోయింది, నాకు అర్థమైపోతుంది. 3 వారాలు బానే ఉంది, తర్వాత నుంచి చేంజ్ అవుతూ వస్తుంది. పోతే నేను అడుగుతున్నా, మొన్న జరుగుతున్నప్పుడు నువ్వు ఇది అయిపోతుంటే ఇదంటే ఏం పెట్టుకున్నా ఇదిలో నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా.